ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను బ్రాంచ్ అయిపోయాను. బట్ నాకు తెలియదు నేను సీరియస్‌గా బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేయలేదు. బట్ నేను అక్కడ సీట్ దొరకలేదు, నేను కార్నర్లో కూర్చున్నాను. బట్ ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ తర్వాత ఇదే ముఖకుంటారని నేను ఇక్కడ మాట్లాడతానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ డాక్టర్ వనిత, గైనకాలజిస్ట్. బై ప్రొఫెషన్ ఐ డాక్టర్. నేను ఒక డాక్టర్ ఫీల్డ్ లో అండ్ ఈ ఫీల్డ్ లో కంప్లీట్లీ నాకు డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండి రెండు కూడా. చూడండి మైక్ కూడా ఎలా ఉంటుందో. బిలీవ్ చేయలేకపోతున్నా అట్లా అనమాట. ఎందుకంటే ఇందులో నాకు జీరో నాలెడ్జ్. ఈ ప్రొఫెషన్ గురించి కానీ మెసేజ్ గురించి కానీ నాకు కూడా స్టార్టింగ్ తెలియదు. సార్ నన్ను తీసుకొచ్చినప్పుడు నేను కూడా అస్సలు బిలీవ్ చేయలేదు. బండి షాప్ సుందర్ సార్ అప్పుడు 2 minutes మీరు పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడతాను. ఆ సార్ని కూడా ఎందుకు అడిగాను అంటే లాస్ట్ మొక్కకుంటే మీటింగ్ వచ్చినప్పుడు సార్ మేడం క్రౌన్ అయిన వాళ్ళకి 2 minutes మాట్లాడే అవకాశం ఇస్తా అన్నారు. క్రౌన్ అయితే దాన్ని నేను స్టేజ్ ఎక్కొద్దు అనుకున్నా. అండ్ చూడండి, నేను డాక్టర్గా గైనకాలజిస్ట్గా నా ప్రొఫెషన్లో నేను పీజీ చేశా ఫర్ వజైనల్ ఎగ్జామినేషన్. ఇక్కడ కూడా నేను పీజీ చేశా పార్ట్ వాల్యూ. అక్కడ నేను వైట్ కోట్ వేసుకుంటాను, ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను. కంప్లీట్లీ డిఫరెంట్. చూడండి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను ఒక డాక్టర్ని కాబట్టి డాక్టర్ లాంగ్వేజ్ లో 1 minute నేను మాట్లాడతాను. చాలా మంది ఇక్కడికి వచ్చాము సక్సెస్ అవ్వాలంటే ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. డ్రగ్ అనేది తెలుసా అండి ఎవరికైనా? డ్రగ్ అంటే అది తీసుకుంటే మనం దానికి అడిక్ట్ అయిపోతాం, అవునా? సో అట్లాగే మన మైండ్ ని కూడా కంట్రోల్ చేసి మనం సక్సెస్ అవ్వకుండా చేసేది అంటూ ఒక డ్రగ్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ DRUG డ్రగ్ అంటారు కదా. డ్రగ్ అంటే డి ఫస్ట్ అంటే డౌట్, సెల్ఫ్ డౌట్ ఉంటుంది చాలా మందికి. డౌట్ మీన్స్ అవుట్, అక్కడే అయిపోతాం మనం సగం. నెక్స్ట్ ఆర్ అంటే రిగ్రెట్ అన్నమాట. నేను లేనేమో, నా వల్ల కాదేమో. ఇక్కడ చాలా మందికి అనిపిస్తుంది నేను చేయలేనేమో, నాకు తెలియదేమో అనేసి. నేను ఇందులో సక్సెస్ అవుతానో లేదు, ఇక్కడ చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు అనేసి. కానీ మీరు అది రెండు వదిలేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఈ డ్రగ్ DNR డౌట్ అండ్ రిగ్రెట్ ఎప్పుడైతే కలుస్తుందో మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ అంటారు. సో అది మనకు వచ్చినప్పుడు ఇంకా నా రాత ఇంతే, నేను చెయ్యలేను వెస్టేజ్, నేను చూడలేను వెస్టేజ్ అని జీవితాంతం చెప్పుకుంటాం. కానీ చెప్పుకునే వాళ్ళ మాటలు కాదండి, సక్సెస్ అనే వాళ్ళ మాటలు వినండి. 100% జీ అంటే గిల్ట్. స్టేజ్ మీదకి రావాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, 10 మందితో మనిషి చూసి మాట్లాడాలన్నా గిల్ట్ గా ఫీల్ అవుతాం. అది ఈ 4 వానిష్ అయిపోవాలంటే ఫస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇవి కనుక ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్